ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ జయశ్రీ. ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను ఫేస్ ఎక్సర్సైజెస్ గురించి. దీనివల్ల యూజెస్ ఏంటంటే ఫేస్ స్లిమ్ అవుతుంది, అలాగే చూడటానికి మంచి షేప్లో కనిపిస్తుంది. దీనివల్ల మనం వెయిట్ ఉన్నా కానీ సన్నగా ఉన్నట్టు కనిపిస్తాం అనమాట. ఇందులో మంది ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటి అంటే వాళ్ళు చూడటానికి చాలా సన్నగా ఉంటారు, బట్ ఫేస్ లావుగా ఉండేసరికి చాలా లావులా కనిపిస్తారు అనమాట. అంటే వీళ్ళు చాలా లావుగా ఉన్నారు అని అనిపిస్తారు. కొంతమంది ఏంటంటే బాడీ అంతా లావు ఉన్నా కానీ ఫేస్ సన్నగా ఉండేసరికి చూడటానికి బాగున్నారు అని అనిపిస్తారు. ఏం కష్టపడాల్సిన అవసరం లేదు. ఈ వీడియో చూస్తూ నాతో పాటు ఇప్పుడు ఖచ్చితంగా మీరు ఎక్సర్సైజ్ చేయండి. నాతో పాటు నేను చూపించేది మీరు కూర్చొని చూస్తూనే చేయండి. ఈ ఎక్సర్సైజ్ ఏంటంటే మనం పని చేసుకుంటూ చేసుకోవచ్చు. డైలీ లైఫ్లో మనం ఏ పని చేస్తున్నా కానీ చేసుకోవచ్చు. మనం వర్క్ చేస్తున్నప్పుడు బోర్ కొట్టినట్లయితే ఆ రిలాక్సేషన్ కోసం మనం ఈ ఎక్సర్సైజెస్ చేసుకోవచ్చు. ఆ టైంని ఇలా యూజ్ చేసుకోవచ్చు. అని చూపించబోతున్న ఫస్ట్ ఎక్సర్సైజ్ ఏంటంటే రూఫ్ కిస్సింగ్ అండి. దీనివల్ల యూజెస్ ఏంటంటే మనకి డబుల్ చిన్ ఉన్న వాళ్ళకి చాలా మంచి బెనిఫిట్ చూపిస్తుంది. మీరు ఇది స్టార్ట్ చేసిన సెకండ్ డే నుంచి మీరు రిజల్ట్ అనేది చక్కగా కనిపిస్తుంది మీకు. అలాగే మనకి ఇక్కడ ముడతలు వస్తాయి కదా, ఒక ఏజ్ అనేది వచ్చిన తర్వాత మన మమ్మీస్కి కానీ లేకపోతే ఇంకొంచెం ఆంటీస్ కానీ మనం చూసినట్లయితే ఇక్కడ రింకిల్స్ వస్తాయి. ఆఫ్టర్ 30 నుంచి ఇప్పుడు రింకిల్స్ వచ్చేస్తున్నాయి, కామన్గా వస్తున్నాయి అందరికీ. సో ఆ రింకిల్స్ అనేది తగ్గించడానికి కూడా బాగా హెల్ప్ఫుల్ అవుతుంది. మనకి ముడతలు రాకోకుండా స్కిన్ చక్కగా టైట్గా ఉంటుంది ఈ ఎక్సర్సైజ్ చేయడం వల్ల. సో మనం చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ మనం నెక్ ని ఫ్రంట్కి తీసుకొచ్చి పైకి చూడాలి, రూఫ్కి చూడాలన్నమాట మనం. దీనివల్ల ఏమవుతుందంటే ఈ నర్వ్స్ అనేది ఇక్కడున్న ఈ ఏరియా మొత్తం టైట్ అవుతుంది. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే రూఫ్ని కిస్ చేయాలి. ఇలా చేయాలి. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మన నర్వ్స్ అన్ని మనం కిస్ చేసినప్పుడు ఈ నర్వ్స్ అన్ని టైట్ అవుతాయి అనమాట. ఇలా మనం ఒక 30 to 40 కిసెస్ చేయాలి. చేసిన తర్వాత రిలాక్స్ అయిపోవాలి. రిలాక్స్ అయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ నేను మీకు చెప్తున్నాను. ఒక 10 seconds రిలాక్స్ అయిన తర్వాత నెక్స్ట్ ఎక్సర్సైజ్ ఏంటంటే మనం సేమ్ ఇందాడలానే ఫ్రంట్కి తీసుకుని ఇలా సైడ్ చేసుకున్నట్లయితే సైడ్ పార్ట్ అనమాట. ఇక్కడికి వచ్చేసి మనం స్మైల్ ఇవ్వాలి, ఎక్కువ నవ్వాలి మేడం. టీత్ టైట్ చేసి లైక్ దిస్. ఫేస్ చూడడానికి కొంచెం వియర్డ్గా ఉంటుంది, బట్ ఇగ్నోర్ దట్. ఇలా పెట్టి స్మైల్ ఇవ్వాలి మేడం. మనం ఎంత స్మైల్ ఇస్తామో అంత ఇవ్వాలి. సో ఇలా. ఇప్పుడు ఇటు సైడ్ కూడా చేద్దాం. ఇలా చేయటం వల్ల మనకి సైడ్ నర్వ్స్ అన్ని టైట్ అవుతాయి. నెక్స్ట్ నేను మీకు చూపించబోయేది ఫిష్ షేప్. ఈ ఫిష్ షేప్ అనేది చాలా ఫన్నీగా ఉంది. ఇది మనం చిన్నప్పుడు మనకి తెలుసో తెలియకో ఇది ఒక ఎక్సర్సైజ్ అనేది తెలియక కూడా మనం జస్ట్ అలా ఆడుకుంటూ ఉండేవాళ్ళం. ఇప్పుడు ఏంటంటే మనం అది మోస్ట్లీ సెల్ఫీస్ కోసం యూజ్ చేస్తున్నామేమో మేబీ. కొన్నిసార్లు మనం సెల్ఫీస్ కోసం ట్రై చేసి ఉంటాం. అదేంటంటే జస్ట్ ఫిష్ లాగా మౌత్ పెట్టాలి. ఇలా ఒక 10 seconds ఉన్నాక రిలీజ్ చేసేయాలి. ఇక్కడున్న పార్ట్ అంతా తగ్గడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో నెక్స్ట్ నేను మీకు ఈ ఎక్సర్సైజ్ వల్ల మన ఫేస్ ఫ్యాట్ అనేది రెడ్యూస్ అవడమే కాకుండా ఫేస్లో గ్లో అనేది కూడా వస్తుంది. సో మనం మన మౌత్కి ఎంత ఎయిర్ అయితే ఫిల్ చేయగలుగుతామో అంత ఎయిర్ ఫిల్ చేయాలి. చూసారు కదా, ఇలా ఒక 10 seconds ఉండాలి. టెన్ సెకండ్స్ తర్వాత రిలాక్స్ అయ్యి ఇప్పుడు ఏం చేయాలంటే ఒక్కొక్క సైడ్ 10 seconds చేయాలి. సో
ఇలా రిలాక్స్ అయిన తర్వాత దీనివల్ల చీక్స్ అనేది గ్లోయింగ్ అవుతాయి, అలాగే పింపుల్స్ ప్రాబ్లమ్స్ ఉన్న డీటాక్స్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇక్కడ ఉన్న డర్ట్ కానీ టాక్సిన్స్ కానీ డీటాక్స్ అవ్వడానికి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. బ్లడ్ ఫ్లో అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఫుల్ ఎక్సర్సైజ్ మీరు డైలీ ఫాలో అవ్వండి. డైలీ ఫాలో అయినట్లయితే మీకు స్కిన్ అనేది గ్లోయింగ్గా ఉంటుంది, అలాగే మీ ఫేస్లో ఉన్న ఫ్యాట్ అనేది కూడా రెడ్యూస్ అయిపోతుంది. దీనివల్ల మీరు చూడటానికి అందంగా ఉంటారు, హెల్దీగా కూడా కనిపిస్తారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి, అలాగే ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్.